IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ జూలై 8వ తేదీని చాలా ఘనంగా నిర్వహించేది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని. అయితే ఈ ఏడాది 75వ జయంతి అయినటువంటి నేపథ్యంలో వైసీపీ అసలు ఏం చేయబోతుంది అనేది అయితే ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కానీ వైఎస్ఆర్ లెగసీని వాడుకోవాలి అని చూస్తున్నటువంటి కాంగ్రెస్ మాత్రం చాలా ముందుంది. ఇప్పటికే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలుస్తుంది. అలాగే అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్కని ఏపీకి ఆహ్వానించడం జరిగింది. మొన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ని కూడా కలిసినటువంటి వీడియోలు ఫుటేజ్ మనం చూసాము. అయితే నిన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలవటం జరిగింది. వైఎస్ఆర్ 75వ జయంతి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఘనంగా నిర్వహిస్తున్నామని, దీనికి ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, పలువురు ముఖ్య నేతలు, రాహుల్ గాంధీ, ఇలా పలువురు ముఖ్య నేతలు వస్తున్నారని, మీరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఆమె కోరటం జరిగింది. ఈ మేరకు విజయవాడలో ఏ కన్వెన్షన్లో ఈ నెల 8వ తేదీన వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను కాంగ్రెస్ ఘనంగా నిర్వహించబోతుంది. ఇది పరిస్థితి.